స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూత్లో అసలు పార్లమెంటరీ సెషన్స్ ఎలా జరుగుతాయి, పాలిటిక్స్ గురించి, దేశం, పేట్రియాటిజం, ఆ ఫీలింగ్స్ వాళ్ళలో ఇన్కల్కేట్ చేయడానికి అండ్ ఇంక్లూసివిటీ ఆఫ్ ఐడియాస్ టువర్డ్స్ ద ఫ్యూచర్, లైక్ యూత్ని టువర్డ్స్ ద డెవలప్మెంట్, లైక్ వాళ్ళు పర్సనల్ గోల్స్ కాకుండా నేషనల్ గోల్స్ గురించి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇలాగ ఒక మాక్ యూత్ పార్లమెంట్ సెషన్స్ లాంటివి కండక్ట్ చేస్తున్నారు కాలేజెస్లో. ఇది యువతలోని వాళ్ళ ఒపీనియన్స్ని, వాళ్ళలో దాగున్న పర్స్పెక్టివ్స్ని, హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. దీని ద్వారా రికగ్నైజ్ అయిన వాళ్ళు ఇంకా వేరే వేరే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ అయ్యి చాలా రికగ్నిషన్స్ అండ్ అవార్డ్స్ గెలుచుకున్నారు. This is a very good initiative as compared to any other programs out there. Personally, నేనే నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్కి 2 times వెళ్ళి వచ్చాను ఫర్ ది ఇయర్ 2022 and 2023. ఈ మాక్ యూత్ పార్లమెంట్స్ నాకు చాలా హెల్ప్ చేశాయి టు నో అసలు ఎలా జరుగుతాయి ప్రొసీడింగ్స్ అని తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ. My name is P. Pradeep Kumar. I am currently pursuing my final year undergraduation in BA Political Science, English Literature and Journalism and Mass Communication. I am from Government Autonomous College Rajahmundry. ఈ రోజు యూత్ పార్లమెంట్ అనేది గైడ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చాలా చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రస్తుతం ఉన్న యువత సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇది ఒక రియల్ పార్లమెంట్ సెషన్ అలాగే జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఇందులో దేశ రాజకీయాల గురించి ప్రస్తుతం జరుగుతున్న దేశ రాజకీయాల కోసం యువత చర్చించడం అనేది చాలా గొప్ప సదవకాశం. ఎందుకంటే ఈనాటి యువత రేవతి భవిష్యత్తు కాబట్టి వాళ్ళు దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ యూత్ పార్లమెంట్ ద్వారా కలిగించడం దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీని ద్వారా ఇలా చేయడం ద్వారా ఇలా ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్లో అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. కంట్రీలో ఏం జరుగుతుంది, కరెంట్ బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి, దాని మీద డిస్కస్ చేయడం ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే వాళ్ళు కూర్చున్న వాళ్ళకి కూడా వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని అందరూ కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవడం జరిగింది. మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి స్పెషల్ థ్యాంక్స్ గైడ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఉన్నారో వాళ్ళకి, అట్ ద సేమ్ టైం నెహ్రూ యువ కేంద్రం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నాం. మినిస్టర్ కానీ అపోజిషన్ పార్టీ మినిస్టర్ కానీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కంప్లీట్ టైం ఇవ్వాలి. లెట్ దెమ్ కంప్లీట్. Follow the rules of the House. Opposition party leader, please do give the minister and the prime minister the time. అధ్యక్ష, సర్జికల్ స్ట్రైక్ కోసం చెప్పేశాను. ఇంకొకటి లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ కోసం మాట్లాడారు. మేము రూలింగ్ పార్టీ తరఫున మేమేం చెప్దాం అనుకుంటున్నామంటే, వీ కెన్ కిల్ ద టెర్రరిస్ట్ ఇన్సైడ్ ద ఇండియా అండ్ వీ కెన్ కిల్ ద టెర్రరిస్ట్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద బార్డర్ ఇన్ ద నీడ్స్. మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. దానికి సాక్ష్యం ఏంటంటే మా ఆత్మనిర్భర్ భారత్, మా శాటిలైట్స్, మా టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ అన్ని మేము ట్వీట్స్ చేసామని చెప్తున్నారు కదా, తర్వాత కూడా మేము ఏం ట్వీట్స్ చేసామో వాళ్ళు సరిగ్గా చెక్ చేసుకోమనండి. దట్స్ ఇట్.